25% రాయితీతో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం మార్చి 31 తుది గడువు. లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం ఎల్ఆర్ఎస్ అమల్లో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత 4 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు కల్పించింది. ఎల్ఆర్ఎస్ ఫీజులోనూ 25% రాయితీ ఇవ్వనుంది. పైగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులోనే నేరుగా క్రమబద్ధీకరణ ఫీజును చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించింది. మార్చి 31లోగా ఈ రిజిస్ట్రేషన్లను పూర్తి చేసుకున్న వారికి ఎల్ఆర్ఎస్ ఫీజులో రాయితీ వర్తిస్తుంది. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, సిఎస్ శాంతికుమారిలతో కలిసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఈ అంశంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ పథకం అమలును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని, అనుమతి లేని లేఅవుట్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై గతంలో ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో వాటిని కొనుగోలు చేసిన వారికి 4 ఏళ్లుగా రిజిస్ట్రేషన్కు అవకాశం లేకుండా పోయింది. వీరందరికీ ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తూ ప్లాట్లకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. వ్యక్తిగతంగా ప్లాట్లు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ పెండింగ్ లో ఉన్న వాటితో పాటు లేఅవుట్లలో విక్రయం కాకుండా పెద్ద సంఖ్యలో మిగిలిన ప్లాట్లకు కూడా క్రమబద్ధీకరణ పథకం అమలయ్యేలా వెసులుబాటు కల్పించింది. ఉదాహరణకు లేఅవుట్ లో 10% ప్లాట్లు రిజిస్టర్ అయ్యి మిగిలిన 90% ప్లాట్లు రిజిస్టర్ కాకుంటే ఎల్ఆర్ఎస్ కింద వాటి క్రమబద్ధీకరణతో పాటు రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పిస్తారు. ఇప్పటికే ప్లాట్లు కొనుగోలు చేసి విక్రయ దస్తావేజు కలిగిన వారంతా మార్చి 31లోగా స్పందిస్తే రుసుములో రాయితీ లభిస్తుంది. పేదలు 4 ఏళ్లుగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తు పరిష్కారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వారి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని మంత్రులైతే సూచిస్తున్నారండి. ఎల్ఆర్ఎస్ అమల్లో పలు వెసులుబాట్లు కల్పిస్తున్నందున నిషేధిత జాబితాలోని భూముల్లో ఉన్న ప్లాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగనవసరం లేకుండా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్దనే సొమ్ము చెల్లించి రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు ఏర్పాటు చేయాలంటూ సూచించారు. దీంతో 25% రాయితీతో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కారానికి గాను మార్చి 31 తుది గడువుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.